హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 3 పథకాలు అమలు చేయబోతున్నారు. అయితే ఆ పథకాలేంటి, ఎప్పుడు అమలు చేస్తారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాలలో పర్యటిస్తూ 3 హామీలు తెలియజేయడం జరిగింది. అందులో మనకు మొదటి హామీ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఎవరైతే రైతులు పంట నష్టపోయి ఉన్నారో ఆ రైతులందరికీ ఈ నెల 28వ తేదీన కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపిన తర్వాత సెప్టెంబర్ నెలలో పంట నష్టపరిహారం, అలాగే పంట పెట్టుబడి సాయం అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో పంటలు నష్టపోయిన ప్రాంతంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. రైతులకు మేలు చేకూరేలా త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్లు సీఎం హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మనకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి మనకు త్వరలోనే ఆమోదం తెలుపుతున్నారు. అలాగే మనకు రెండో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి మహిళలకు మహాశక్తిలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఈ నెల 28వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలుపబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అమలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ఆడబిడ్డ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా కేబినెట్ మీటింగ్లో చర్చించి మనకు తెలియజేస్తారు. సో మనకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలందరూ ఈ పథకానికి అర్హులు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది అని మనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధానాలు, అలాగే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు మనకు ఇస్తారండి. సో పూర్తిగా మనకు ఈ నెల లేకపోతే అంటే సెప్టెంబర్ మొదటి వారంలో కానివ్వండి, ఆఖరి వారంలో కానీ పూర్తి సమాచారం అయితే ఇస్తారు. కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా పూర్తి వివరాలు తెలియజేస్తారు. అలాగే చూసుకున్నట్లయితే మరో పథకం కూడా అమలు కాబోతుంది అన్నాను కదా. ఆ పథకానికి సంబంధించి చూసినట్లయితే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. వీరిని తొందరలోనే విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉన్నారో ఆ వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మనకు దాదాపుగా 2 నెలల నుంచి వాలంటీర్స్కి జీతాలు అంటే వారికి ఇచ్చే గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇవ్వలేదని తెలుస్తోంది. సో విధుల్లోకి తీసుకున్న తర్వాత వీరి యొక్క జీతాలు కూడా అంటే వీరి యొక్క గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. సో మనకైతే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరికీ సంబంధించి మళ్ళీ విధుల్లోకి సెప్టెంబర్ నెల నుంచి తీసుకొని వారి యొక్క గౌరవ వేతనం అనేది 10,000 రూపాయలకు పెంచబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో వాలంటీర్లు మనకు చాలా ఉపయోగంగానే పనిచేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అదేవిధంగా విధుల్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.